స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్. టుడేస్ టాపిక్ విల్ బి జనరల్గా మనకి ఇప్పుడు COP 28 రీసెంట్గా కన్క్లూడ్ అయిందండి. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 దుబాయ్లో. సో ఈ కాంటెక్స్లో మనం వేరియస్ ఇనిషియేటివ్స్ మనకి ఈ టైంలో తీసుకోవడం జరిగింది. అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన వేరియస్ ఇనిషియేటివ్స్. అలాగే ఈ కాంటెక్స్లోనే మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో వరల్డ్‌లో ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆల్ ఓవర్ ద వరల్డ్, వాటిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో, IEA అంటాం మనం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి మనకి అసోసియేటెడ్ బాడీ అండి, OECDకి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి OECD బాడీ ఇది. ఈ IEA అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీలో ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే మనకి ఈ IEA అనేది అంటే IEA హ్యాస్ కాల్డ్ ఫర్ గవర్నమెంట్ టు కమిట్ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ 3 టైమ్స్‌ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కాల్ చేయడం జరిగింది. అయితే మనకి ఎప్పటి వరకి 2030 డెడ్‌లైన్ పెట్టుకునింది. 2030 లోపల ఇప్పటి వరకున్న గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 టైమ్స్ పెంచాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. అయితే మనకి ఈ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ ఈ ప్లెడ్జ్ గురించి చూసుకుంటే మనకి ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే యునైటెడ్ స్టేట్స్, తర్వాత యూరోపియన్ యూనియన్, అలాగే మనకి UAE. ఇక్కడే మనకి COP మీటింగ్ ఇప్పుడు రీసెంట్‌గా కన్క్లూడ్ అయిందండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్. అయితే మనకి దీంట్లో మెయిన్ టార్గెట్ ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్. సో ఇది మనకు చాలా బజ్‌వర్డ్, ఇది రెగ్యులర్‌గా మనం న్యూస్‌లో వింటూనే ఉంటాం. నెట్ జీరో ఎమిషన్స్. సో చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందామండి. నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ ఎప్పటి వరకు పెట్టుకున్నారు మనకి? నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ వచ్చి 2050. 2050 లోపల ఏంటంటే మనం కార్బన్ కంటెంట్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఎన్విరాన్మెంట్‌లోకి, అంత కార్బన్ కంటెంట్‌ని మనం సీక్వెస్ట్రేట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. సో ఇది సింపుల్‌గా మనకి నెట్ జీరో ఎమిషన్స్ అంటే మీనింగ్ అని చెప్పొచ్చు. అయితే మనకి ఇక్కడ టార్గెట్ చూసుకుంటే ఈ వీళ్ళు 3 టైమ్స్ మనకు 3 టైమ్స్ మనము ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పారు కదా! సో 3 టైమ్స్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే 11,000 గిగావాట్స్ వరకి ఇంప్రూవ్ చేయాలని చెప్పి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారండి. అయితే ఇది ఎక్కడ డెసిషన్ తీసుకున్నారు? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28th టైమ్ దుబాయ్. సో ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి ఇవన్నీ. అయితే దీంట్లో మనకి మేజర్‌గా సైన్ చేసిన కంట్రీస్ కాకుండా ఏవైతే సైన్ చేయకుండా ఉంటాయో కంట్రీస్, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి మేజర్‌గా సైన్ చేయకుండా ఉన్న కంట్రీస్ చూసుకుంటే మనకి ఇండియా కావచ్చు లేదా చైనా. ఈ 2 మనకి నాన్ సిగ్నేటరీస్ అండి. అంటే ఇవి సిగ్నేచర్ చేయలేదు. అంటే ఈ కమిట్మెంట్‌కి, ఈ ఛాలెంజెస్‌కి ఇది కమిట్మెంట్ ఇయ్యలేదని చెప్పొచ్చు. అయితే మనకి ఇక్కడ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అంటే ఛాలెంజెస్ ఏంటని చూసుకుంటే మనం దానికంటే ముందు కూడా ఏంటంటే ఈ గ్లోబల్ రెన్యూబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ ఎవరు తీసుకొచ్చారంటే యునైటెడ్ నేషన్స్, US, యూరోపియన్ యూనియన్ అండ్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. తర్వాత వాట్ ఈస్ ద ఎయిమ్, ఎందుకు తీసుకొచ్చారు? టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై మిడ్ సెంచరీ 2050 లోపల నెట్ జీరో ఎమిషన్స్‌ని తీసుకురావాలనుకున్నారు. తర్వాత కోల్ ఫేజ్ అవుట్. ద ప్లెడ్జ్ కాల్స్ ఫర్ ద ఫేజ్ డౌన్ ఆఫ్ అన్అబేటెడ్ కోల్ పవర్ అండ్ అన్ ఎండ్ టు ద ఫైనాన్సింగ్ ఆఫ్ న్యూ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్. అంటే ఇప్పుడు కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే ఫేజ్ డౌన్ చేయాలి. అంటే గ్రాడ్యువల్‌గా వీటిని రిమూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ న్యూగా ఏవైతే పవర్ ప్లాంట్స్ ఏదైతే స్టార్ట్ చేస్తారో అటువంటి పవర్ ప్లాంట్స్ అనేటివి కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అనేటివి కాకుండా చూసుకోవాలి. ఇట్ ఈస్ సీన్ యాస్ ఏ క్రూషియల్ స్టెప్ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ 1.5 degrees అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ యాజ్ అగ్రీడ్ ఇన్ ద పారిస్ అగ్రీమెంట్. పారిస్ అగ్రీమెంట్‌లో మనకి 2015లో ఈ డెసిషన్ తీసుకున్నారు. సో గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5 degrees
అబోవ్ 3 ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లెవెల్‌కి తగ్గించాలని జెప్పి మనం డెసిషన్ తీసుకున్నాం. దానికి తగ్గట్టే ఇవి కోల్‌ని ఏ విధంగా ఫేస్ ఔట్ చేయాలని జెప్పి డెసిషన్ తీసుకున్నాం. అలాగే టార్గెట్ చూసుకుంటే ట్రిపుల్ ద వరల్డ్ వైడ్ ఇన్‌స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో, ఇది వరల్డ్ వైడ్ అండి. ఓన్లీ ఇండియా గాదు. ఇండియా గూడా ఒక కాంట్రిబ్యూషన్ ఉంటది. అయితే ఇక్కడ మనకి 11,000 గిగావాట్స్ ఉంది. టు డబుల్ గ్లోబల్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్‌మెంట్స్ టు మోర్ థాన్ 4% బై 2030. సో, ఇక్కడ చాలా వరకేంటంటే మనకి ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే ఇది మనకెక్కడ సైన్ చేశారంటే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఇన్ దుబాయ్. దుబాయ్‌లో మనకు సైన్ చేశారు. మేజర్ నాన్ సిగ్నేటరీ కంట్రీస్ ఏమున్నాయి? ఇండియా అండ్ చైనా. సో, ఇవి 2 మాత్రమే సిగ్నేటరీస్ కాదు. మిగతా ఆల్‌మోస్ట్ అన్ని కంట్రీస్ గూడా సిగ్నేటరీస్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ అటామిక్ కాదు, ఎనర్జీ ఏజెన్సీ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి, మనం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇదొచ్చి మనకి ఓఈసీడీ బాడీ అండి. మనకి ఓఈసీడీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే మనకిది రీసెంట్‌గా ఇంకొక రీజన్‌తో కూడా మనకిది న్యూస్‌లో ఉంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఎందుకంటే ఇండియా ఏదైతే ఉందో కంట్రీ, ఇండియా ఇప్పటి వరకు ఏంటంటే అసోసియేట్ మెంబర్ అండి. డైరెక్ట్ మెంబర్ కాదిది. అసోసియేట్ మెంబర్. కాకపోతే ఏదైనా డెసిషన్స్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి గాని, లేదంటే ఎనర్జీ సంబంధించిన ఇష్యూస్ ఏవైనా ఉంటే ఇండియా గూడా పార్టిసిపేట్ చేస్తది. బట్ అఫీషియల్‌గా మెంబర్ అయితే కాదు. ఈ అసోసియేట్ మెంబర్ నుంచి ఫుల్ టైమ్ మెంబర్‌గా ప్రమోట్ చేస్తాము అని జెప్పి అడిగారు. సో, ఇండియా యాక్సెప్ట్ చేసిందా అంటే యాస్ ఆఫ్ నౌ నాట్. సో, ఇప్పటి వరకైతే ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో. అయితే మనకి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని చూసుకుంటే, వన్స్ యాక్సెప్ట్ చేశారనుకోండి 90 డేస్ ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి మనకి. స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్. సో, మనకిప్పుడు ఇండియాలో వేరియస్ ప్లేసెస్‌లో కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనే దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో, వన్స్ మనం ఐఏఈఏ మెంబర్ అయితే, ఫుల్ టైమ్ మెంబర్ అయితే 90 డేస్ ఆయిల్ రిజర్వ్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే సెకండ్ వన్ ఏంటంటే 10% ఆఫ్ డిమాండ్ ఇన్ ఎనర్జీ 10% ఆఫ్ డిమాండ్ ఇన్ ఎనర్జీ కూడా రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎంతైతే డిమాండ్ చేస్తున్నామో ఎనర్జీ, ఆ ఎనర్జీలో 10% ఆఫ్ డిమాండ్ మనం గ్రాడ్యుయల్‌గా తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక 80% మనం వరల్డ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. దాంట్లో 10% ఎంత? 8%. సో, 8% అనేది మనం గ్రాడ్యుయల్‌గా తగ్గించుకోవాలని చెప్తున్నాను. అంటే టోటల్ డిమాండ్‌లో 10% మనం తగ్గించుకోవాలని చెప్తున్నాను. సో, ఇదొకటి కండిషను. ఇవి 2 మేజర్ కండిషన్స్ అండి. సో, ఒకటి 90 డేస్ ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి. తర్వాతొచ్చి మనకి 10% డిమాండ్ ఇన్ ఎనర్జీ గూడా మనం రెడ్యూస్ చేసుకుంటా ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఇండియా డిడ్ నాట్ కన్ఫర్మ్ ఎనీథింగ్ వెదర్ ఇట్ విల్ బి ఎన్ అసోసియేట్ మెంబర్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హావ్ ఎ ఫుల్ టైమ్ మెంబర్‌షిప్ అనేది ఇప్పటి వరకైతే డెసిషన్ ఇంకా తీసుకోలేదు. సో, అయితే మనకి ప్రెజెంట్ సినారియో ఇండియాలో చూసుకుంటే ఏంటంటే, ఇండియా వచ్చి ఇండియా వచ్చి మనకి థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ అండి. సో, మనకి 80% ఆఫ్ ఎనర్జీ మొత్తం గూడా మనకి ఇంపోర్ట్స్ ద్వారా వస్తది. సో, ఇదొకటి. తర్వాత ఇప్పటి వరకే చూసుకుంటే మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి 9.5 డేస్‌కి మాత్రమే ఉంది. సో, ఈ క్రైటీరియా గూడా మనం మీట్ కాలేదు. అంటే వాళ్ళు ఎన్ని డేస్ చెప్పారు? 90 డేస్‌కి చెప్పారు. సో, మన ఓన్లీ 90 డేస్‌లో 10% గూడా మనం ఇప్పటి వరకు ఆయిల్ రిజర్వ్స్ ఇంకా తీసుకోలేదు. తర్వాతొచ్చి మనకి ఇండియా ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎనర్జీ మార్కెట్ అని గూడా చెప్పొచ్చండి. ఇది జనరల్‌గా ఇండియా షుడ్ థింక్ బిఫోర్ ఇట్ కెన్ జాయిన్ ఇన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి అని చెప్తే, ఇది జనరల్‌గా. అయితే మనకి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి డిస్కస్ చేసుకుంటే ఒకసారి డీటెయిల్డ్‌గా ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇదొచ్చి మనకు 1974. 1974లో మనకు మేజర్‌గా ఆయిల్ క్రైసిస్ ఉందండి.
1970స్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇది 1972, 73 నుంచి అని చెప్పొచ్చు. ఈ ఆయిల్ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే, తర్వాత ఈ సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ ఏవైతే అవసరమయ్యాయో వరల్డ్‌కి, దాన్ని లుక్ ఆఫ్టర్ చేసుకునే దానికి ఏం చేశారంటే, ఈ ఎనర్జీ ఏజెన్సీ అనే దాన్ని ఒక బాడీని క్రియేట్ చేశారు. ఈ బాడీని ఎక్కడ క్రియేట్ చేశారు? ఓఈసీడీలో క్రియేట్ చేశారు. అయితే ఇది మనకి ఐఐఈ అనేది ఒక అటానమస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కూడా చెప్పొచ్చు. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అన్ని గవర్నమెంట్స్‌తో కలిసి పనిచేస్తదిది. తర్వాత మనకి మేజర్‌గా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ ఏ ఏ ఏరియాస్‌లో వర్క్ చేస్తదంటే ప్రమోటింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆబ్వియస్‌లీ మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ మీద వర్క్ చేస్తది. ఎనర్జీ ఎఫిషియన్సీ. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ. తర్వాత ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్. ఇలా వేరియస్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఉందండి. సో, మీకు ఇవన్నీ డీటెయిల్‌గా ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ కూడా అవసరం లేదు. సో, ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇది వర్క్ చేస్తదని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వీటిలో మెంబర్‌షిప్ ఏమేమి ఉన్నాయంటే 30 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. ప్లస్ 8 అసోసియేటెడ్ కంట్రీస్. మన మాదిరిగా ఇండియా మాదిరిగా కూడా మొత్తం అన్నీ కలిపి 8 అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి. తర్వాతొచ్చి ఇక్కడ మేజర్‌గా ఇంకొక ఆహ్, కండిషన్ ఏంటంటే ఐఈఏలో నువ్వు మెంబర్ కావాలనుకుంటే ఫస్ట్ యూ షుడ్ మెంబర్ ఏ ఓఈసీడీ. యూ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ ఓఈసీడీ. మనం ఓఈసీడీలో మెంబర్ అయితేనే ఐఈఏలో మెంబర్ అయ్యేదానికి కుదురుతుందండి. అయితే మనకి అసోసియేట్ మెంబర్ మనం ఇండియా ఎప్పుడు అయ్యామంటే 2017లో మనం అసోసియేట్ మెంబర్ అయ్యాం. ఇప్పుడు 2022, 23 నుంచి వీళ్ళేం చేశారంటే ఫుల్ టైమ్ మెంబర్‌కి గూడా రిక్వెస్ట్ చేశారు. కాకపోతే మన దగ్గర దానికి సంబంధించిన క్రైటీరియా రిక్వైర్మెంట్స్ మన దగ్గర లేవు కాబట్టి ప్రస్తుతం ఇండియా ఆలోచిస్తుందని చెప్పొచ్చు. అయితే వీటిలో మేజర్‌గా కొన్ని రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తుంటదండి మనకి. ఈ రిపోర్ట్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. మనకి చాలా టైమ్స్ ఎగ్జామ్స్‌లో కూడా అడగడం జరిగింది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ ఇదొక మేజర్‌గా ఒక రిపోర్ట్ అని చెప్పొచ్చు. వరల్డ్ ఎనర్జీ ఏ విధంగా యుటిలైజ్ చేస్తున్నారు? డిమాండ్ ఎంతుంది? కన్జంప్షన్ ఎలా ఉందనే దాని మీద వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ అనేది. తర్వాత వరల్డ్ ఎనర్జీ బ్యాలన్సెస్, వరల్డ్ ఎనర్జీ బ్యాలన్సెస్ అని చెప్పి, తర్వాత వరల్డ్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఒకటి. తర్వాత నెట్ జీరో 2050. సో, ఇది రీసెంట్‌గా ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్‌లో తీసుకున్న డెసిషన్ ఇది. సో, మనకి ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్‌తో స్టార్ట్ అయితది. వరల్డ్ ఎనర్జీ, వరల్డ్ ఎనర్జీ, వరల్డ్ ఎనర్జీ స్టాటిస్టిక్స్. ఇవి జనరల్‌గా ఇంపార్టెంట్ రిపోర్ట్స్‌తో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ కాంటెక్స్ట్‌లో మనం మాట్లాడుకునేదేంటి? రెన్యూవబుల్ ఎనర్జీస్‌లో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనకి మేజర్ ఇష్యూస్‌లో చూసుకుంటే అంటే ఎందుకు మనం రీచ్ కాలేకున్నామంటే ఫస్ట్ వచ్చి మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ పొటెన్షియల్ మన దగ్గర ఉంది. కాకపోతే మేజర్ ఇష్యూ ఏంటంటే మనం ఎక్కడైనా లార్జ్ డ్యామ్స్ ఇలాంటివి మనం కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తర్వాత రెగ్యులేటరీ ఇష్యూస్ అలాగే ఈవెన్ సమ్‌టైమ్స్ ఏంటంటే కోర్ట్ సో, డెసిషన్స్ చాలా వరకి మనకి డిలే అవుతాయి. సో, ఈ డిలే వల్ల మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ పొటెన్షియల్ మన దగ్గర ఉన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోదొచ్చి మనకి సోలార్ పవర్ అండి. సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే జనరల్‌గా మనకి మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని కూడా మనం స్టార్ట్ చేసాం. ఈ కాంటెక్స్ట్‌లోనే సోలార్ పవర్‌ని మనం మొబిలైజ్ చేసుకునేదానికి. అయితే ఇదేంటంటే డే టైమ్‌లో మాత్రమే కుదురుతది సోలార్ పవర్‌ని మనం క్యాప్చర్ చేసుకునేదానికి జనరల్‌గా. అయితే మనకి 2030 కల్లా మనం దీన్ని ట్రిపుల్ చేయాలనుకున్నాం గదా! ట్రిపుల్ చేయాలనుకున్న ఎక్స్‌పెక్టేషను మేబీ తొందరలో మనకి రియలైజ్ కాకపోవచ్చు. అంటే అవుతుంది గానీ, బట్ 2030 అనే టైమ్ లైన్ చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే ఉంది గాబట్టి మనకి, ఈ సోలార్ పవర్ నుంచి క్యాప్చర్ చేయడం అనేది, అది గూడా ఇప్పుడున్న కెపాసిటీని 3 టైమ్స్ పెంచాలనుకోవడం జనరల్‌గా చాలా వరకు రియలిస్టిక్ కాదని గూడా జెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి సోలార్ పవర్స్‌లో చూసుకుంటే మనకి సోలార్ ప్యానెల్స్ గూడా అండి. సో, మనకి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని మనం సోలార్ ప్యానెల్స్ ద్వారా రెగ్యులర్ ఎలక్ట్రిసిటీలోకి మార్చుకుంటాం. సో, ఇక్కడ మనకి సోలార్ ప్యానెల్స్ గూడా
ఇష్యూ. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ అంటే ఇది స్టోరేజ్ సొల్యూషన్స్ కదా మనకు జనరల్‌గా. ఈ స్టోరేజ్ సొల్యూషన్స్ ఏంటంటే జనరల్‌గా ప్రస్తుతం మార్కెట్‌లో ఏంటంటే హై కాస్ట్ ఉన్నాయి ఇవి. సో, ఈ హై కాస్ట్ ఉండడం వల్ల గూడా మనకేంటంటే ఇది ఒక ఇష్యూ అని జెప్పొచ్చు. తర్వాత మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో, ఇది ఆబ్వియస్‌లీ మనకి ప్రతి సెక్టార్‌లో ఉంటదండి. ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది ఈచ్ అండ్ ఎవరీ సెక్టార్‌లో గూడా ఉంటది. ఇంపోర్ట్ డిపెండెన్సీ అంటే మనకు సోలార్ ప్యానెల్స్ మనం చాలా వరకు గూడా వేరియస్ కంట్రీస్ నుంచి గూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జనరల్‌గా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చైనా అండి. చైనా నుంచి మనం సోలార్ ప్యానెల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంపోర్ట్ కాస్ట్‌లు గూడా పెరుగుతున్నాయి. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌లో చూసుకుంటే, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనం పెంచుతున్నాం. ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల. సో, దీనికి ఆత్మనిర్భర్ భారత్ ఏఎన్‌బి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా లేదంటే మనకు రీసెంట్‌గా కోవిడ్-19 తర్వాత మనకేం చేశారంటే గవర్నమెంట్ పీఎల్ఐ స్కీమ్. పీఎల్ఐ స్కీమ్ ద్వారా ఏంటంటే ఇండియాలోనే చాలా వరకు మీరన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో గూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి అని చెప్పి కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇదొకటి ఇంపోర్ట్ డిపెండెన్సీ. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి విండ్ ఎనర్జీ చూసుకుంటే, విండ్ ఎనర్జీలో విండ్ ఎనర్జీ. సో, ఇవన్నీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసే గదా! సో, విండ్ ఎనర్జీ చూసుకుంటే ఏంటంటే, ఇది విండ్ ఎనర్జీ ఏంటంటే జనరల్‌గా వెదర్ ఎఫెక్ట్స్ వల్ల గూడా మనకి విండ్ ఎనర్జీని మనం రియలైజ్ చేయలేకపోతున్నాం. తర్వాత మనకి సైట్ అవైలబిలిటీ. ఈ విండ్ టర్బైన్స్ మనం ఎక్కడన్నా ప్లేస్ చేయాలనుకుంటే మనకు సైట్ అవైలబిలిటీ ఇష్యూ ఉంది. ఈ సైట్ అవైలబిలిటీతో సమ్‌టైమ్స్ ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ సైట్ అవైలబిలిటీ అంటే. మనం ల్యాండ్ తీసుకోవాలంటే ఐదర్ పబ్లిక్ సెక్టార్ నుంచి గాని లేదంటే ప్రైవేట్ పీపుల్స్ నుంచి కూడా ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా వరకున్నాయి. ఈ విండ్ ఎనర్జీని మనం ఇన్‌స్టాల్ చేసుకొని ఇంప్రూవ్ చేయాలనుకుంటే. సో, ఇవి మనకి జనరల్‌గా సమ్ ఆఫ్ ద ఇష్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్‌గా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంక దీటితో పాటు మనకి వీటన్నిటికంటే ముందు ఇంకొక ఇష్యూ ఉందండి. ఫండ్ డెఫిసిట్ అని చెప్పొచ్చు. సో, వీటన్నిటికి మనకు ఫండ్స్ కావాలి. మనం ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా మనకు ఫండ్స్ కావాలి. అయితే మనకి ఆహ్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీస్‌కి ట్రాన్సిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ ఓవర్ కూడా జరుగుతుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఈస్ రియల్ అని చెప్పి చాలా వరకి రియలైజ్ అయిపోయారు చాలా వరకి. క్లైమేట్ చేంజ్ అనేది ఓన్లీ టెక్స్ట్ బుక్స్‌లో ఉండేదే కాదు. రియల్‌గా కూడా మనం ఫేస్ చేస్తున్నాం. దీన్ని ఏ విధంగా అయినా మనం అవాయిడ్ చేయాలని చెప్పి ఏం చేస్తున్నారంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి అంటే కోల్ బేస్డ్ నుంచి మనకు రెన్యూవబుల్ ఎనర్జీస్‌లోకి షిఫ్ట్ కావాలంటే మనకు చాలా లార్జ్ ఫండ్స్ కావాలని చెప్పి కూడా జనరల్‌గా డిబేట్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లేదంటే ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా రోల్ మాత్రం ఇప్పటి వరకి చేసిన రోల్ ఏదైతే ఉందో అంటే ఈ రోల్ మాకు సరిపోతుంది. మిగతాది గూడా మీరు డెవలపింగ్ నేషన్స్ అంటే గ్లోబల్ సౌత్‌లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి గూడా ఈక్వల్‌గా పార్టిసిపేట్ చేయాలి. అంటే ఫండ్‌కి అని జెప్పి చెప్తున్నారు. సో, ఇది ఎప్పుడు ఉన్న డిబేటే అండి. ఈవెన్ మీరు ఏ క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్ తీసుకున్నా గూడా డెవలప్డ్ వర్సెస్ డెవలపింగ్ నేషన్స్ అనేది ఎప్పుడు డిబేట్ ఉంటది. ఇక్కడ ఎందుకంటే ఫండ్స్ అనేది డెవలపింగ్ నేషన్స్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ డెవలప్డ్ నేషన్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా మనకి. అంటే ఈచ్ కంట్రీకి ఒక నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈ కాంట్రిబ్యూషన్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటది. అంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారనేది కూడా. సో, దీంట్లో కూడా మనకి డిస్క్రిపెన్సీస్ ఉండడం వల్ల ఏంటంటే రెగ్యులర్‌గా ఈ ఫండ్ మీద కూడా చాలా వరకు మనకి ఆహ్, అంటే డిబేట్స్ జరుగుతూ ఉంటాయండి. సో, ఇది మనకి జనరల్‌గా ఇష్యూస్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ ఫేసింగ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇండియా స్టేటస్ మనకి ఈ కాంటెక్స్ట్‌లో మన రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌లో ఇండియా స్టేటస్ చూసుకుంటే మనకి ఇండియా, ఇండియా వచ్చి మనకి థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్ అండి. బేసిక్‌గా మనకి మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. సో, మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుంటామో ఈ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఆల్‌మోస్ట్ 2/3 మనమే కన్జంప్షన్ చేస్తుంటాం. అది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అంటే జనరల్‌గా. సో, ఇండియా థర్డ్ లార్జెస్ట్ కన్జంప్షన్ ఎకానమీ అని చెప్పొచ్చు. తర్వాత
మనకి 40% ఆఫ్ టార్గెట్ ఆల్రెడీ మనం రీచ్ చేసాం. రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పొచ్చు మనం సింపుల్‌గా. ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఐదర్ సోలార్ కావచ్చు, లేదంటే విండ్ కావచ్చు, లేదంటే హైడ్రో ఎలక్ట్రిక్ కావచ్చు. వీటన్నిటి సోర్సెస్ నుంచి కూడా మనం ఇప్పటి వరకు 40% ఆఫ్ టార్గెట్‌ని రీచ్ చేసేసామండి. అలాగే మనకి ఇండియా కూడా మనకి 2070 లోపల నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి మనం కూడా టార్గెట్ తీసుకున్నాం. అంటే 2070 లోపల మేము కూడా నెట్ జీరో నేషన్స్ వచ్చేస్తాం. అంటే కార్బన్ న్యూట్రాలిటీ అనే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసాం. అయితే మనకి ఇక్కడున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియా ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ ద కోల్ ఫేజ్ ఔట్. అయితే మనకి ఆల్రెడీ ఇండియాలో ఏదైతే ఎనర్జీ డిమాండ్ ఉందో, ఆ ఎనర్జీ డిమాండ్‌కి మనకేంటంటే ఈ ఎనర్జీ డిమాండ్ వల్ల మనకి వేరియస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా మేము ఈ కోల్‌ని ఫేస్ ఔట్ చేసేదానికి కుదరదని చెప్పి ఈ ఈ రీజన్‌తోనే మనం ఏం చేసామంటే ఈ ప్లెడ్జ్ మీద సైన్ చేయలేకపోయాం. సో, ఇందాక మనం ఇండియా, చైనా ఎందుకు సైన్ చేయలేదంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చండి. అయితే మనకి ఇండియాలో ఆహ్, వీటి ప్రమోషన్ కోసం ఏమైనా మనకి స్కీమ్స్ ఉన్నాయా? లేదంటే గవర్నమెంట్ ఏ విధంగా మనకి అప్రోచ్ ఇస్తుందని చూసుకుంటే మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎన్‌జీహెచ్ఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకిదేంటంటే దీనివల్ల ఏంటంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్‌లో మనకి డైరెక్ట్ కావచ్చు, లేదంటే ఇండైరెక్ట్ కావచ్చు. అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ యూజ్ చేసుకొని ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకోవడం ఫస్టొచ్చి. తర్వాతొచ్చి మనకొచ్చి పీఎం కుసుమ్ స్కీమ్. సో, పీఎం కుసుమ్ స్కీమ్ అనేది సింపుల్‌గా మనకేంటంటే సోలార్‌కి సంబంధించిందండి. ఫార్మర్స్ ఏవైతే ఉంటాయో బారన్ ల్యాండ్స్‌లో వీళ్ళేంటంటే సోలార్ ప్యానెల్స్ అక్కడ ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్యానెల్స్ నుంచి వచ్చే ఎనర్జీ మొత్తం ఏం చేస్తారంటే ఒక గ్రిడ్ కనెక్టివిటీ చేస్తారు. మనకి ఎనర్జీ గ్రిడ్ ఏ విధంగా ఉంటదో, ఆ ఎనర్జీ గ్రిడ్ మాదిరిగా ఈ గ్రిడ్ కనెక్టివిటీ ఉంటది. సో, ఈ గ్రిడ్ కనెక్టివిటీ ద్వారా ఏంటంటే జనరల్‌గా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. తర్వాతొచ్చి మనకి ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ ఇండియా నుంచి వస్తుందా? లేదంటే ఫారెన్ నుంచి వస్తుందా? అంటే కూడా మనకి 100% ఎఫ్‌డిఐ కూడా అలో చేశారు. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనకి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్‌లో డైరెక్ట్‌గా ఆటోమేటిక్ రూట్ అండి. ఆటోమేటిక్ రూట్. తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పీఎల్ఐ స్కీమ్. పీఎల్ఐ స్కీమ్ ద్వారా కూడా మనకేంటి ఆహ్, ఈ సోలార్ ఎనర్జీని కావచ్చు, లేదంటే విండ్ ఎనర్జీ కావచ్చు, వీటిల్లో కూడా ఏంటంటే పీఎల్ఐ స్కీమ్ అప్లికబుల్ చేశారు. తర్వాత మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది ఇండియా బేస్డ్ మనకి ట్రీటీ బేస్డ్ అంటే ఇండియాలో 2015 టైమ్‌లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ జరిగినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆ టైంలో కూడా మనకి ఒక సెపరేట్‌గా సోలార్ రిచ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సోలార్ రిచ్ నేషన్స్ నుంచి కంప్లీట్‌గా ఎనర్జీని మనం ట్యాప్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎనర్జీ కూడా ఏం చేస్తారంటే ఒక గ్రిడ్ కనెక్టివిటీ ద్వారా ఏంటంటే ఎక్కడైతే డెఫిసిట్ ఉంటదో ఎనర్జీ వాళ్ళకి కూడా మనం సప్లై చేయొచ్చు అని చెప్పి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని కూడా పెట్టాము. అలాగే మనకి గ్రీన్ కార్బన్ క్రెడిట్స్ కొత్త రీసెంట్‌గా వెరీ రీసెంట్ అంటే మనకి గ్రీన్ కార్బన్ క్రెడిట్స్ అండి. సో, మీకు ఎగ్జామ్స్‌లో మేజర్‌గా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్‌లో ఏదైనా క్వెషన్స్ అడుగుతున్నారంటే అవి మోస్ట్‌లీ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ మీదే ఉంటాయండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్ కావచ్చు, లేదంటే ఎవరి కాంటెక్స్ట్ కూడా కావచ్చు. అది న్యూస్ పేపర్‌లో చదవచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా వీడియోస్‌లో చూడొచ్చు. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సో, ఇక్కడ మనకు గ్రీన్ కార్బన్ క్రెడిట్ ఏంటంటే కార్బన్ సింక్స్‌ని కార్బన్ సింక్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. అయితే ఏంటి ఎలా పీపుల్స్ పార్టిసిపేషన్. త్రూ పీపుల్స్ పార్టిసిపేషన్. సో, జనరల్‌గా ఎవరైతే ఈ క్లైమేట్ చేంజ్‌కి రెస్పాన్సిబుల్‌గా ఉంటారో అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్ లేదంటే గవర్నమెంట్ కాకపోవచ్చు. ఈవెన్ పీపుల్స్ డైరెక్ట్‌గా పార్టిసిపేషన్ చేయడం వల్ల కార్బన్ సింక్స్‌ని క్రియేట్ చేస్తే ఏంటంటే మనం అట్మాస్ఫియర్‌లో రిలీజ్ అయిన కార్బన్‌ని ఈ సింక్స్ ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, ఇలా మనకి చేసేదానికి పీపుల్స్‌కి ఇన్సెంటివ్ ఉండాలిగా. అంటే ఏదో ఒకటి మనం జనరల్‌గా ఏం చేస్తాం వర్క్ చేయమంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! ఎంతో.
ఆహ్, సర్టెన్ మానిటరీ గెయిన్స్. సో, ఈ మానిటరీ గెయిన్స్ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రీన్ కార్బన్ క్రెడిట్స్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. పీపుల్స్ పార్టిసిపేషన్ ద్వారా ఈ కార్బన్ సింక్స్ అనే దాన్ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నామని. సో, ఇది డీటెయిల్డ్‌గా మనకి ఆహ్, డిస్కషన్ ఆన్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్‌కి ఇండియాలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనే దాని గురించి ఇది డీటెయిల్డ్‌గా డిస్కషన్ అండి. సో, ఈ డిస్కషన్‌లో మీకేదైనా డౌట్స్ ఉంటే, లేదు ఫర్దర్‌గా ఇంకా వేరే ఇష్యూస్ మీద ఏమైనా మీరు క్లాసెస్ కావాలనుకుంటే, మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాసెస్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్ వేర్ వి ఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ economics and also international relations issue. This topic will come under international relations topic. I have chosen this as in IR topic. IR topic. So it will be GS2. If it is renewable energy, so it will come under GS3 economy. సో మీరు ఏ కాంటెక్స్ట్‌లో అయినా గూడా దీన్ని చదువుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ సేఫ్ డే అండ్ హ్యాపీ లెర్నింగ్.